Hello friends, welcome to Easy Admissions YouTube channel. Today's video topic is one sitting degree, direct final year degree or single sitting degree. ఈ రోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏదైతే వన్ సిట్టింగ్ డిగ్రీ, డైరెక్ట్ ఫైనల్ ఇయర్ డిగ్రీ అండ్ సింగిల్ సిట్టింగ్ డిగ్రీ దాని మీద మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఈ వన్ సిట్టింగ్ డిగ్రీ అంటే ఏంటి, సింగిల్ సిట్టింగ్ డిగ్రీ ఉందా లేదా, అసలు అది ఎలిజిబులా, వ్యాలిడా కాదా అనేసి చెక్ చేద్దాం. సో లెట్స్ చెక్ ది ఫ్యాక్ట్. చూడండి, ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈజ్ వన్ సిట్టింగ్ డిగ్రీ, వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఒకవేళ నేను మీకు ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, వన్ సిట్టింగ్ డిగ్రీ అంటే ఏంటి అనేసి, మీరేం చెప్తారు దానికి? సపోజ్ మీరు కానీ నేను కానీ ఎవరు కానీ ఒకటే చెప్తారు, ఏంటంటే వన్ సిట్టింగ్ డిగ్రీ మీన్స్ ఏ పర్సన్ హూ హ్యావ్ పాస్డ్ 12th class అండ్ హ్యావింగ్ 3 years గ్యాప్ కెన్ డూ వన్ సిట్టింగ్ డిగ్రీ ఫర్ వన్ సిట్టింగ్ డిగ్రీ ఆర్ వన్ సిట్టింగ్ డిగ్రీ ఆర్ డిగ్రీ ఇన్ 1 year. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో మీరైనా ఎవరైనా సరే వన్ సిట్టింగ్ డిగ్రీ అంటే ఇదే అనుకుంటారు. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ రైట్ ఆన్సర్ అండ్ ఆల్సో రాంగ్. ఈ ఆన్సర్ రైట్ కూడా ప్లస్ అదే విధంగా రాంగ్ కూడా ఈ ఆన్సర్. సో దీని గురించి మనము తెలుసుకుందాం. చూడండి, హౌ దిస్ ఆన్సర్ రాంగ్. ఈ ఆన్సర్ రాంగ్ ఎలా అంటే, అకార్డింగ్ టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ స్పెసిఫికేషన్స్ ఆఫ్ డిగ్రీ రెగ్యులేషన్స్, ఏదైతే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక డిగ్రీ కోర్సెస్ స్పెసిఫికేషన్స్, డిగ్రీ రెగ్యులేషన్స్ అనేది ఉంది అనమాట యూజీసీలో. సో ద డిగ్రీ షుడ్ బి 3 or 4 years. ఆ యూజీసీ నార్మ్స్ ప్రకారం డిగ్రీ అనేది 3 and 4 years. 4 years అంటే ఈ బీటెక్ ప్లస్ అగ్రికల్చరు, సో 4 years డిగ్రీ కోర్సెస్ ఏదైతే పారామెడికల్లో మీకు ఫిజియోథెరపీ, ఆప్టోమెట్రీ, సో ఈ కోర్సెస్ ఉంటాయి కాబట్టి 3 to 4 years అన్నాను. సో 3 years అంటే BA BCom జనరల్ కోర్సెస్ అన్నమాట. సో ద డ్యూరేషన్ అనేది 3 or 4 years ఉంటుంది. సో student who have passed 12th class have to take admission in first year and study 3 years continuously, regular or online or distance mode. సో ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యారో వాళ్ళు రెగ్యులర్గా ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ తీసుకొని 3 years or 4 years కంప్లీట్ చేయాల్సిందే. అది రెగ్యులర్ మోడ్లో కావచ్చు, ఆన్లైన్ మోడ్లో కావచ్చు, ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్లో కావచ్చు. If anyone get degree other than this rule, that degree will be not valid. ఒకవేళ ఈ ప్రకారంగా ఎవరైతే డిగ్రీ తీసుకోలేదో, డిగ్రీ చేయలేదో వాళ్లకు ఆ డిగ్రీ అనేది వాల్యుబుల్ కాదు. సో దీస్ రూల్స్ అప్లికేబుల్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా యూనివర్సిటీస్ అండ్ ఆటోనమస్ కాలేజెస్. సో ఈ రూల్ అనేది మన టోటల్ ఇండియాలో ఇదే రూల్ అండి. అదర్ దెన్ దిస్ ఏ రూలు లేదు. సో ఆ ఆన్సర్ రాంగ్ అన్నమాట. నెక్స్ట్, ఇంకా నేను ఆన్సర్ రైట్ కూడా అన్నాను. సో అదేంటిది మరి, అది కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, హౌ రైట్, వెన్ రైట్. సో ఈ ఆన్సర్ అనేది రైట్ ఎలా రైట్ అయింది, ప్లస్ ఎప్పుడు రైట్ ఉండే అది కూడా మనము చూద్దాం. చూడండి, ఎస్, ది ఆన్సర్ ఈజ్ రైట్ ఇన్ 1995. ఇన్ ఇండియా దేర్ ఆర్ సమ్ యూనివర్సిటీస్ కండక్టెడ్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ అదర్ వన్ సిట్టింగ్ డిగ్రీ కోర్సెస్ ఇన్ ఇండియా. ఇన్ దట్ Kakatiya and Usmania University also issued one sitting degrees. So 1995 కన్నా ముందు ఇండియాలో వన్ సిట్టింగ్ డిగ్రీస్ అనేది అది ఆఫర్ చేస్తున్నాయి అనమాట, అది లీగల్గా. సో దాంట్లో మన తెలంగాణలో వచ్చేసి కాకతీయ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కూడా వన్ సిట్టింగ్ డిగ్రీస్ అనేది ఇష్యూ చేశారు. నెక్స్ట్, the University Grant Commission issued a notification to all Indian universities which are conducting one sitting degree courses to stop the admissions for the academic year 96 to 97. చూడండి, అయితే ఈ ఆల్రెడీ ఏదైతే కోర్సెస్ రన్ చేస్తున్నారో వన్ సిట్టింగ్ డిగ్రీ కోర్సెస్ ఇండియాలో యూనివర్సిటీస్కు, ఆ యూనివర్సిటీస్కి అందరికీ యూజీసీ నుంచి ఒక నోటిఫికేషన్ సర్కులర్ ఇష్యూ చేశారనమాట. ఏమని అంటే, ఈ 96 to 97 సెషన్ నుంచి ఏదైతే ఈ వన్ సిట్టింగ్ కోర్సెస్ ఉన్నాయో అవన్నీ స్టాప్ చేయాలి అనేసి ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. సో ప్లస్ ఇంకోటి, ఈ ఏదైతే 95 వరకు చేశారో వాళ్లకు రికగ్నైజ్డా కాదా అనేది కూడా మనం ఇక్కడ చూద్దాం. చూడండి ఇక్కడ, అండ్ ఆల్సో మెన్షన్డ్ ఇన్ దట్ నోటీస్ టు రికగ్నైజ్, వ్యాలిడేట్ all the one sitting degree who have enrolled up to the year 95-96.
చూడండి, ఏదైతే 95 కన్నా ముందు ఆర్ 95 వరకు ఎవరైతే 1 సిట్టింగ్ డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నారో లేదా పాస్ అయిపోయి సర్టిఫికేట్ తీసుకున్నారో వాళ్లకు అందరికీ ఆ డిగ్రీ అనేది ఈక్వల్ రికగ్నైజేషన్ అనమాట. సేమ్గా అండర్ గ్రాడ్యుయేట్ పాస్ అయినట్టు వాళ్ళకు కూడా ఆ సర్టిఫికేట్ అనేది రికగ్నైజ్ చేసి ఫర్దర్ స్టడీస్కి ఎలిజిబుల్ వాళ్ళు ప్లస్ ఎంప్లాయ్మెంట్లో కూడా ఎలిజిబుల్ అయ్యేటట్టు ఒక నోటిఫికేషన్ ద్వారా జారీ అయిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషను. ఇక్కడ చూడండి, 14th March 97 ఇష్యూ అయిందండి. ఇది నేను ఒకసారి ఇది మీకు చదివి వినిపిస్తాను. In continuation to this office letter of event number dated 24th April 96 regarding validity of one sitting degree from the recognized universities, this is to inform you that the Commission considered the matter in its meeting held on 10th September 96 and decided as follows. ఏదైతే 10th September 96లో యూజీసీ మీటింగ్లో ఈ వన్ సిట్టింగ్ డిగ్రీ మీద ఇది డిసైడ్ చేశారు. ఏమని డిసైడ్ అయిందంటే, ఇన్ దిస్ ప్రీవియస్ మీటింగ్ డేటెడ్ 29th March 96 the commission had decided that in view of the 1985 regulations for the minimum requirement for the first degree, no university is allowed to enroll candidates for one sitting BA degree course from the year 96-97 onwards. సో ఏదైతే ఈ 1985 రెగ్యులేషన్స్ ప్రకారం మినిమం డిగ్రీ అనేది 3 years. సో 96-97 నుంచి ఏ యూనివర్సిటీ కూడా ఈ వన్ సిట్టింగ్ డిగ్రీ అనేది కండక్ట్ చేయొద్దు, అడ్మిషన్స్ తీసుకోవద్దు అనేసి డిసైడ్ చేశారు అనమాట. రిప్రజెంటేషన్స్ వేర్ రిసీవ్డ్ ఫ్రమ్ మెనీ క్యాండిడేట్స్. ఇట్ వాస్ డిసైడెడ్ దట్ ది క్యాండిడేట్స్ already enrolled should complete their degrees by the year 98-99. The universities violating this decision may be debarred from the receiving plan assistance from the Commission. The degrees of the candidates enrolled for the one-time bachelor's degree program up to the year 95-96 may be treated as valid. The degree of the candidate declared valid may be treated at par with other degrees of the same university for all purposes, including admission to higher degrees and employment. The above decision is applicable to all the universities who are running one sitting degree courses. This is for your information and necessary action with regards. So, idandi ఏదైతే 95 వరకు ఎవరైతే ఆల్రెడీ ఎన్రోల్డ్ అయ్యారో, సో స్టూడెంట్స్ రిక్వెస్ట్ రిప్రజెంటేషన్ మేరకు వాళ్ళ డిగ్రీస్ అందరికీ వ్యాలిడ్ చేశారు ఫర్దర్ స్టడీస్ చేసుకోవడానికి ప్లస్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి. సో ద ఫ్యాక్ట్ వచ్చేసి ఆఫ్టర్ 1996 దేర్ ఈజ్ నో యూనివర్సిటీస్ ఆర్ అలౌడ్ టు కండక్ట్ వన్ సిట్టింగ్ డిగ్రీస్ ఇన్ ఇండియా. సో 96 తర్వాత ఏ యూనివర్సిటీ కూడా పర్మిషన్ లేదు యూజీసీ నుంచి వన్ సిట్టింగ్ డిగ్రీ ఆర్ డైరెక్ట్ వన్ ఫైనల్ ఇయర్ డిగ్రీ కండక్ట్ చేయడానికి. నెక్స్ట్, వై ఐ మేడ్ దిస్ వీడియో. ఈ వీడియో ఎందుకు చేశానంటే, దిస్ వీడియో ఇంటెన్షన్ ఈజ్ నాట్ ది యూనివర్సిటీ స్టిల్ ఆఫరింగ్ సచ్ టైప్ ఆఫ్ కోర్సెస్. ఈ వీడియో ఇంటెన్షన్ ఏం అంటే, నా అంచనా ఇది కాదు యూనివర్సిటీస్ ఇంకా ఈ కోర్సెస్ రన్ చేస్తున్నాయని, బట్ దిస్ వీడియో ఇంటెన్షన్ is to give proper information to people who still searching for it. చాలా మంది కామెంట్ చేస్తారు ప్లస్ కాల్స్ చేసి అడుగుతారండి, వన్ సిట్టింగ్ డిగ్రీ డైరెక్ట్ ఫైనల్ ఇయర్ డిగ్రీ, నేను ఇంటర్ పాస్ ఉన్నాను, 3 years గ్యాప్ ఉంది, నేను డైరెక్ట్ ఫైనల్ ఇయర్ డిగ్రీ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఎవరైతే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళ మైండ్లో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయో వాళ్ళకు అసలు ఈ వన్ సిట్టింగ్ డిగ్రీ అనేది వాళ్ళకు తెలీదు. సో వాళ్ళ గురించి ఈ వీడియో నేను చేయడం జరిగిందండి. హోప్ నవ్ యూ అండర్స్టాండ్. మీకు ఈ వన్ సిట్టింగ్ డిగ్రీ అంటే ఏంటి అనేసి ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ యూ థింక్ దిస్ వీడియో యూస్ఫుల్ దెన్ ప్లీజ్ షేర్ విత్ యువర్ friends and family members. If you have any doubts, then comment below.